వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నాయుడుపేట మండలం 6వ పెరిమిడి గ్రామాల్లో వల్లపూడి సుదీప్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం ఆమర హాస్పిటల్ వైద్య బృందం వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వయోవృద్ధులు పాల్గొన్నారు. వీరందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్సలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ గ్రామంలోని ప్రజలు అనారోగ్యాలకు గురైతే నాయుడుపేట గూడూరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు పొందేవారు. గ్రామ నాయకులు సుదీప్ సహకారంతో తిరుపతి అమర హాస్పిటల్ వైద్యశాల అధికారులు వైద్య శిబిరం నిర్వహించడంపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈ సుదీప్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టాము. జనాలకి ఏదో ఇక్కడ దాదాపు ఈరోజు మనకు 100 నుంచి 150 మంది రావడం జరిగింది. అందరికీ ఇక్కడ తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఇంకా ఏమైనా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లం ఎక్కువైతే డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది. అందులోని ఈ చుట్టుపక్కల ఊరి నుంచి జనాలు కూడా బాగానే వచ్చారు. గూడూరు నాయుడుపేట మండలం నుంచి ఇంకా ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మీకు ఎట్లాంటి ఇబ్బంది అయినా, కిడ్నీ సమస్య అయినా, గుండె సమస్యలు అయినా, న్యూరాలజీ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా కానీ ఇక్కడ ఈరోజు క్యాంపు వల్ల ఏంటి అంటే మేము కొంచెం ఇక్కడి నుంచి వచ్చిన ఈ ఊర్లో కూడా చాలా రోజుల నుంచి చాలామంది అనేక రకాలుగా బాగుపడుతూ ఉన్నారు. అంటే ఎముకలకు సంబంధించి కానీ, కళ్ళకు సంబంధించి కానీ. మా నేతృత్వంలో మన బ్రదరు అరుణన్న, మా బ్రదరేను అన్నగారు ఆడ తిరుపతి అమర హాస్పిటల్లో పేరు చేస్తున్నారు. అన్న ఈ విధంగా చెప్పారు, మన హాస్పిటల్ నుంచి ఈ విధంగా కొన్ని పల్లెలకు వెళ్ళి వాటిలో ఫ్రీ క్యాంపులు పెట్టి పేదలకు కొంచెం సహాయంగా చేస్తున్నాం సుదీప్, నీ ద్వారా ఏదైనా చేయగలుగుతావా అని అడిగినప్పుడు ఈవెంట్ పెట్టండి. ఈ కార్యక్రమం ద్వారా మా చుట్టుపక్కల మా 2-3 పంచాయతీలు ఉన్నాయి, ఆ ప్రజలకు ఏదో జరిగినట్టు ఉద్దేశంతో సార్ వాళ్ళు పిలవడం జరిగింది. సార్ వాళ్ళు కూడా దానికి సహకరించారు అన్ని విధాలుగా కూడా. ఆటో అనౌన్స్మెంట్గా మన హేమంత్ కుమార్ సార్ కూడా వచ్చారు. ఈ విధంగా అమర హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యం అందిస్తున్నారు. చాలా 100 మంది వచ్చారు. ఫ్యూచర్లో ముందు మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకొని ఇంకొంచెం ఘనంగా గ్రాండ్గా అంటే ఎక్కువ మందికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంలో ఉత్తరంగా ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మా విలేజ్లో చాలా జరిపించాము. మన ఛాయనం అయితే మన ట్రస్ట్ ద్వారా కానీ నేను